వెల్కమ్ బ్యాక్. జనసేన పండుగకు పిఠాపురం ముస్తాబవుతోంది. మార్చి 14న జరిగే జనసేన 12వ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాది మందిని తరలించేందుకు జన సైనికులు రెడీ అవుతున్నారు. అయితే ఎండలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ప్రజలకు సమస్య వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అండగా ఉంటారన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్. జనం కోసమే జనసేనాని పోరాటం సాగుతోందన్నారు. ఇటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభకి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 12వ జనసేన ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో అంగరంగ వైభవంగా జరగనుంది. గత వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో లక్షలాది మంది వచ్చి ఈ వేడుకను కన్నులరా తిలకించి సంతోషంగా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. వాటర్ దగ్గర నుంచి భోజనాలు, సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ, ఓఆర్ఎస్, పుచ్చకాయ ముక్కలు లాంటి ఏర్పాట్లు కూడా చేశాము. ఎంతమంది ఈ సభకు వస్తే అంతమందికి అందజేస్తాము. ముఖ్యంగా ఏంటంటే సభ అయిపోయి ఇళ్ళకి తిరిగి వెళ్ళే సమయం దగ్గర 9-10 గంటల మధ్యన ఉంటుంది. ఆ సమయంలో ఆహారం దొరకదు, కష్టం. హోటల్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి. అందుకని వెళ్ళిపోయే వారికి కూడా ఈసారి ఫస్ట్ టైం ఆహార సరఫరా కూడా చేస్తున్నాము. అందరికీ ఆహారాన్ని అందిస్తాము. ఈ పిఠాపురానికి వచ్చే మార్గాలు అటువైపు నుంచి రాజమండ్రి, ఇటువైపు నుంచి విశాఖపట్నం, ఈ పక్క నుంచి చూస్తే రామచంద్రపురం వైపు నుంచి వచ్చే మార్గం, అదేవిధంగా రాజమండ్రి నుంచి ఏడీబీ రోడ్డు, ఈ రోడ్లన్నిటిలోనూ ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేసి వెళ్ళే వాళ్ళకు కూడా ఆహారాన్ని అందజేస్తాము. సార్, పార్టీ ఆవిర్భావం నుంచి మీరున్నారు. ఎన్నో కష్ట నష్టాలు దీన్ని ఎదురు చూడడం జరిగింది. అంటే జనసేన ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ స్టేజ్లో? మన గత ఎన్నికల్లో 21 స్థానాల్లో విజయం సాధించింది. 2 పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం కైవసం చేసుకున్నాం. 100% విజయాన్ని ప్రజలు అందజేశారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించి ఇప్పటి వరకు చేసిన ప్రయాణం అనేక ఆటుపోట్లు ఉన్నాయి. అవన్నీ ప్రజల కోసం, ప్రజలకి అండగా ఉండటానికి, ఒక బాధ్యతాయుతమైన రాజకీయం చేయడానికి, యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి, వారికి ఒక మంచి అవకాశాలను కల్పించడానికి, ఇటువంటి చాలా అంశాలు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్నాయి. అవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజలు ఈ పార్టీని గట్టిగా నమ్ముతున్నారనే దానికి రోజు రోజుకి జనసేనకు, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పెరుగుతున్న గ్రాఫ్ నిదర్శనం. సార్, ప్రజలు కష్టాలు వస్తే కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన జనవాణి కార్యక్రమం అవుతుంది. దీని మీద మొదటి నుంచి కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుంది. ప్రభుత్వం ద్వారా తీరుస్తారు, లేకపోతే కొన్ని ఆయనే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి హెల్త్కి సంబంధించినవి కానీ, విద్యకు సంబంధించినవి కానీ, ఇటువంటి విషయాలు ఆయన సొంత డబ్బులతో ఎన్ని ఆయన దానాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. కోట్లాది రూపాయలను ఆయన సంపాదించిన డబ్బుని ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. సో ఒక నమ్మకం ప్రజలకి, మన కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి అనేది గుండెల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది. సార్, పార్టీ సభలో రేపు ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ మీద ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారు? అంటే విజయం సాధించిన తర్వాత జరుగుతున్న సభ ఇది. ఒక విధంగా చెప్పాలంటే విజయోత్సవ సభ అనుకోవచ్చు. దిశ అనేది పవన్ ఫస్ట్ నుంచి జనసేనకి ఒక ఆలోచన విధానం ఉంది. 7 సూత్రాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఈ ప్రయాణం నిరంతరం సాగుద్ది. తుది లక్ష్యం ఏంటంటే ప్రజలకు అండగా ఉండటం, ఈ దేశ ఉన్నతిని కోరుకోవటం. ఈ 2 లక్ష్యాలు. సార్, ఎంతమంది వస్తారు అని అంచనా ఉంది సార్? ఎప్పుడు జనసేన సభలకు అంచనా వేయం, మొబలైజేషన్ ఉండదు. ముఖ్యంగా ఎంతమంది వస్తారు అని చెప్పాలనుకుంటే ఇతరులు చేసే విధంగా బస్సులు ఏర్పాటు చేయడం, మొబలైజేషన్ చేయడం చేస్తే, ఇదిగో రాజమండ్రి నుంచి 100 బస్సులు బయలుదేరుతున్నాయి, విజయవాడ నుంచి 200 బస్సులు బయలుదేరుతున్నాయి, విశాఖపట్నం నుంచి 300 బస్సులు బయలుదేరుతున్నాయి, ఒక్కొక్క బస్సులో 60 మంది పడతారు. ఈ లెక్కలు వేసుకుని చెప్తారు. మాకు అటువంటి లెక్కలు ఉండవు. స్వచ్ఛందంగా తరలి వస్తారు. ఇప్పుడు ఏదైతే ఈ సభా ప్రాంగణం ఉందో, ఈ సభా ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. అదేవిధంగా ఆ రోడ్డు మీద కూడా జనాలు
ఉంటారు, ఉండి ఈ సభను చూస్తారు. అందుకనే లక్షలాదిగానే ఉంటారు. ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ని ప్రజలు మన్నన పొందుతున్నారు. అలాగే ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తాం. వచ్చిన వారికి ఆహారం అందించడం కాకుండా రాత్రి ఈ సమయం ఉన్నందున వారికి కూడా ఆహారాన్ని అందించే ఏర్పాటు ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది జనసేన పార్టీకి ఖ్యాతి చెందుతుందంటారు. అలాగే వచ్చిన వారికి ఎండాకాలం కావడంతో మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే పుచ్చకాయలు, మజ్జిగ, వాటర్, అలాగే శీతల కూల్ అవ్వడానికి సంబంధించిన అన్ని పానీయాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఈ సభ కోసం యావత్తు ప్రపంచం ఎదురు చూస్తుంది, జన సైనికులు ఎదురు చూస్తున్నారు. విజయం సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ కావడంతో దీని మీద మంచి ప్రజల్లో ఆదరణ ఉంది. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పేసి హరిప్రసాద్ గారు చెప్తారు. కెమెరా పర్సన్ శాస్త్రితో దత్తు, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి. స్టేజ్ పీపుల్ కాదు